స్వామి రాత్రి 10 గంటలకు వచ్చి మేము అక్కడ మాకు ఏర్పాటు చేసినటువంటి మండపంలో వెయిట్ చేసినాం. రాత్రి 10 గంటల నుంచి మాకు మంచినీటి సౌకర్యం కానీ తిండికి సౌకర్యం కానీ హలో స్వామి కొంచెం వెనక్కి జరగండి స్వామి. ఫస్ట్ దర్శనం చేసుకుందాం అందరం. కొంచెం వెనక్కి జరగండి. सीएम तक जनरल ఏ పోతలేవబ్బా మరి వాళ్ళు వస్తున్నారు. ఈరోజు మన శారదీ విద్యాపీఠం స్టూడెంట్స్ అందరికీ మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుక్స్ మళ్ళీ ఏమంటే ప్యాడ్స్ పెన్స్ పంపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో నాతో పాటు మన శ్యామన్న కండే శ్యామన్న శ్యామ్ సుందర్ అన్న మళ్ళీ మన ఫారూక్ నగర్ ఇన్ఛార్జ్ మన ప్రిన్సిపల్ గారు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకు ఒకటే న్యూ ఇయర్స్ కి ఫ్లవర్స్ బుకేస్ ఎవరు తీసుకురాకండి, అందరూ ఏమంటే బుక్స్ లేకపోతే పెన్స్ తీసుకోమని చెప్పినాం. చాలా మంది తీసుకొచ్చారు. ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదాలు. దాదాపు నంద్యాలలో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ కి మనం ఇవ్వడం జరిగింది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారికి అట్లనే నారా లోకేష్ గారికి, ఎందుకంటే మనం బుక్స్ అనేది ఎందుకంటే మనకు నెక్స్ట్ అంటే బుక్ ఏంది మనం తీస్తాం మళ్ళీ పడేస్తాం, కానీ బుక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దానికోసం వాళ్ళు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మై నేమ్ ఇస్ ప్యూషన్. ఈరోజు టీడీపీ కార్యాలయంలో శ్రీ శారదాపీఠం స్కూల్ కోసం ఈ పుస్తకాలు అందజేసిన సీఎం సార్కి నారా లోకేష్ సార్కి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నంద్యాల పట్టణంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మంచి సాంప్రదాయాన్ని నూతన సంవత్సర సందర్భంగా పుస్తకాలు ఇవ్వాలి. ఈ నంద్యాల పట్టణంలోని విద్యాలయాలలో వికసించాలి. ఈ సమాజ అభివృద్ధి అంతా విద్యాలయ ద్వారానే వికసితం అవుతుందని చెప్పి వికసిత భారత్ గా చేయడానికి మన
మంత్రి గారైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో మంచి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా ఈరోజు ఫిరోజ్ గారి సార్ గారి ఆధ్వర్యంలో శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలకు ఈ పుస్తక వితరణ చేయడం వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఎంతో కృతజ్ఞతమై వారి యొక్క పుస్తక వితరణ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి నంద్యాల పట్టణంలో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఫిరోజ్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ గారు ఆధ్వర్యంలో నంద్యాల శారదా విద్యాపీఠం విద్యార్థుల కోసం ఈ బుక్కుల పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఏదైనా అభినందనలు తెలపడానికి కానీ శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ వచ్చేటప్పుడు పూలదండలు బొకేలు తీసుకురాకుండా విద్యార్థులకు వాళ్ళకి అవసరమయ్యే బుక్స్ వాటిని తీసుకురమ్మని చెప్పి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి పిలుపు మేరకు ఆ విధంగా తీసుకొచ్చిన వాటిని ఈరోజు శారదా విద్యాపీఠం వారికి అందజేయడం జరిగింది. నిజంగా కూడా దీనికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే కార్యక్రమమే ఈ కార్యక్రమము అని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై హింద్. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे और आपके आका हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है, खैरुन्नास मैं यनफ़उन्नास, यानी तुममें से बेहतर इंसान वो है जो दूसरों को नफ़ा पहुँचाए। अल्हम्दुलिल्लाह इसी हदीस के ज़रिए से जो हम जो है ये अल-मुस्तान खिदमत ट्रस्ट जो है चला रहे हैं, क्योंकि अल्लाह ताला का इरशाद है, या अय्युहल्लज़ीना आमनू इन तंसुरुल्लाह यंसुरकुम, ऐ ईमान वालों तुम मेरे दीन की मदद करो मैं तुम्हारी मदद करूंगा। अल्लाह का वादा सच्चा है। अल्हम्दुलिल्लाह जब से हम इस खिदमत की जो है कर रहे हैं, बहुत सारे ज़रूरतमंद हमारे सामने आ रहे हैं। हमने जितनी कोशिश कर रहे हैं, अल्लाह ताला हमारे इस कोशिश को कबूल फरमाए। आज जो है इस्तिक़बाल रमज़ान, जो रमज़ान का मुबारक महीना आता है, तमाम महीनों का सरदार है, इसीलिए इस खुशी में जो है हमने अल-मुस्तान खिदमत की तरफ से जो है गरीबों में और बीमार लोगों में जो है यहाँ अस्पताल में देखे हैं कि जो है 300 से ज़्यादा लोग पेशेंट हैं, और उनमें जो है हमने जो है फ्रूट तकसीम किया है। और जो फ्रूट के लिए हर लाइन से जो है लोग हमारी मदद कर रहे हैं, हम उनसे भी गुजारिश करते हैं कि अल्लाह ताला आपकी मदद को कबूल फरमाए और हमारे इस टेस्ट को जो है ता क़यामत तक जारी फरमाए, और हमारे इस टेस्ट में जो है हर साथी हिस्सा मिले। इंशाअल्लाह हम इसी खुशी रमज़ान मुबारक के महीने में भी जो है सहरी का इंतज़ाम भी करने का इरादा किए हैं। आप तमाम हजरातों से दुआ करते हैं, अपील करते हैं कि आप हजरात हमारे लिए दुआएं खैर में याद रखें, और जितने भी जो है हमारे इस अल-मुस्तान ट्रस्ट के जो है ఈరోజు అల్-ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా శస్త్రచికిత్స చేసుకున్న వారికి, చిన్నపిల్లలకు మరియు రోగులకు వీరి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక రకమైన సేవా కార్యక్రమం. ఎందుకంటే ఆసుపత్రులలో రోగులుగా వచ్చిన వారికి పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో అల్-ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తాహతకు ఒక రోజు వారికి అందే విధంగా పండ్లు ఇవ్వడము చాలా మంచి కార్యక్రమము. దీన్ని మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషంగా భావిస్తున్నాము. అల్-ముస్తాన్ ట్రస్ట్ మనం చూసుకుంటే ఈ ట్రస్ట్ మొదలుపెట్టడం నుంచి ఉసైద్ మరియు వీరి బంధుమిత్రుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కలిసి వీరు వారి సొంత డబ్బుతో వారి జేబు నుంచి డబ్బు వేసుకొని
ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయడము చాలా ప్రశంసనీయ విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే నేను సంపాదించిన డబ్బు నాకు నా ఇంటికి అందాలి అనే ఒక ఆలోచన ఉన్న రోజుల్లో నేను సంపాదిస్తున్న డబ్బు నా ఇంటితో పాటు పేద ప్రజలకు, రోగులకు మరియు అవసరం ఉన్న వారికి కూడా అందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరియు మీ యొక్క కార్యక్రమాలు చాలా వరకు నంద్యాల పట్టణంలో వివిధ రూపాల్లో చేస్తున్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేయడం కానీ, అదేవిధంగా చలికి బెడ్షీట్లు పంపిణీ చేయడము, మరియు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ట్రస్టు ఇదే విధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలకు కూడా ఈ ట్రస్టుకు అవసరమైనప్పుడు మీ సహాయ సహకారాలు చేసి ఇంకా వీరు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసే విధంగా వీరు కూడా తోడ్పాటుగా వీరితో ఉండాలని కోరుకుంటున్నాను. अस्सलामुअलैकुम। आप तमाम काबिल मुबारकबाद है कि अल्लाह फतेह प्रोग्राम के लिए यहाँ जमा हुए हैं। सेफ्टी पहले हुकूमत सऊदी अरेबिया चाह रही है कि आपकी सेफ्टी पहले हो और आप अच्छी सेहत से सऊदी अरेबिया में आए और हज करें। निकाल लो। मीटिंग हो गई तो सबके पास और एक आपको मैं देखा अभी इम्तियाज सर पूछे थे कौन है 65 इयर्स के, बोले तो सिर्फ 4-5 जने हाथ उठाए। मगर किस्मत है आप लोगों की के यंग एज में आप लोग हज कर रहे, नहीं तो पुराने टाइम पे पूरे जरा बूढ़े हो गए खुद हज करते थे। मगर मैं देख रहा हूँ यहाँ पे भी हमारे बाप भाई भी है, हज करे। बाप भाई आप देखो वो किस्मत रहती, बुलावा आना सबको, सब जने पैसा कमा सकते हैं, बुलावा बहुत कम जनों को आता, वो बहुत बड़ी किस्मत की बात है। जी जी, अल्लाह हिदायत दे अगले साल आप हज को जाने के वास्ते। और मैं जीते आंध्र प्रदेश से कितने जने जा रहे, अपने विजयवाड़ा से नहीं, आप लोग हाथ उठाइए ना जो विजयवाड़ा से जा रहे हैं।
जी, क्योंकि हुकूमत हमारी आंध्र प्रदेश की हुकूमत से और चंद्रबाबू नायडू साहब की तरफ से और एलएमडी फारूक साहब की तरफ से क्या है बोले तो जो भी हाजियां विजयवाड़ा से जा रहे हैं वो लोगों को लाख रुपए अनाउंस कर रहे हैं क्या भाई, जो सिर्फ अपने विजयवाड़ा से जा रहे सवालों को, तो सिर्फ ये अनाउंसमेंट करो बोले मेरे को हुकूमत की तरफ से। इंशाल्लाह मैं कर रहा हूँ। आप लोगों को मैं एक ही बात बोलता हूँ, जो वॉलेंटियर्स है पूरे बहुत जने इसमें ज़ईफ लोग आए हैं, आपकी जिम्मेदारी है ये, आप जाके लेके जाके, क्योंकि ऑलमोस्ट इसमें बहुत से ज्यादा जने उम्रा करे हुए हैं, शायद आप लोग बहुत जने उम्रा करे हुए आपको मालूम है, मगर फिर भी उम्रे को हज को बहुत फर्क रहता, क्योंकि वहां पे तो पहले मदीने में इतने दिन रहना, फिर अपने हज में इतने दिन, वो अलग अलग ये रहता। क्योंकि आप लोगों की जिम्मेदारी है, आप लोगों क्लासेस लो, फिर एक बार आप लोग ये करो, क्योंकि टाइमिंग बहुत इंपॉर्टेंट है। बोले सर का ये सब बोलकर इम्तियाज सर बोले सर का, क्योंकि वहां पे जो क्या बोलते बसेस किसके वास्ते भी नहीं रुकते, क्योंकि मैं तो उम्रा करे वहां हज नहीं करा, फिर भी मेरे को मालूम है ये वॉलेंटियर्स की जिम्मेदारी है। आप लोग नजदीक रह के लेडीज को रंधे, जेंट्स को रंधे, पूरों को अलग लेके जाके अपने को एक जने को भी, क्योंकि पूरा बहुत रश बहुत ज्यादा रहता है, कंकर मारते होती है वहां पे, पूरा आपको मालूम है सो है। और एक इसमें ये मेन इंपॉर्टेंट क्या है बोले तो हेल्थ का इंपॉर्टेंट है। आप लोग जो है चेकअप कर लो, क्योंकि वहां पे धूप बहुत ज्यादा रहती, बहुत ज्यादा रहती, मेरे ख्याल से 47-48 से ज्यादा भी रहते, तो इसलिए आप लोग आपका जो भी चेकअप है पूरा हेल्थ चेकअप 100% कर लेके भी आप लोग जाइए बोल के। मैं और ज्यादा टाइम ना ले सकता, आप लोग हमारे लिए, हमारी हुकूमत के वास्ते जितने भी यहाँ पे है, आप सबके हम लोगों के सबके वास्ते दुआ करो। ये जितने भी डॉक्टर हैं ये लोगों के वास्ते सबसे शुक्रिया मैडम का करना, क्योंकि नंदियाल में मैं पहली बात सुना, इतनी अच्छी साफ उर्दू बात कर रहे मैडम, उनका भी बहुत बहुत शुक्रिया अदा करते हुए ये प्रोग्राम फिर एक बार ये प्रोग्राम ऑर्गेनाइज करे सो हमारे ईओ साहब को, इम्तियाज सर को, क्योंकि इम्तियाज सर का शुक्रिया अदा करना, वो सा भी हज का प्रोग्राम रन दे यहाँ से नेशनल कॉलेज से शुरू करते, इसलिए आप लोग इम्तियाज सर को कैसा भी आपकी दुआ में याद करो उनकी इजाजत देता हूँ। बहुत बहुत शुक्रिया आप लोगों को। నమస్కారం। ఈరోజు నంద్యాలలో నేషనల్ డిగ్రీ కళాశాల ప్రెమిసెస్ లో ఈ 2026వ సంవత్సరం పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి యొక్క సంరక్షణలో మొత్తం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము। ఈ యాత్రికులందరూ విధిగా ఖచ్చితంగా వెళ్లేవారు వ్యాక్సినేషన్ చేసుకొని హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని మెడికల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయాణం వెళ్ళాలి। ఇది సంవత్సరం సౌదీ అరేబియా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ప్రతి సంవత్సరం మేము ఇదే చేసి పంపిస్తున్నాం। అయినా ఈసారి వచ్చేసి ఈ కార్యక్రమం కాస్త ముందుగా కండక్ట్ చేస్తున్నాము। అయినా అందరు యాత్రికులందరూ నంద్యాల జిల్లా వారందరూ ఇక్కడికి వచ్చారు। ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతటా కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి, కాబట్టి ఈ కార్యక్రమాన్ని పద్ధతిగా సమయంకు సరిగ్గా నడిపిస్తున్నందుకు మా ఏపీ స్టేట్ హజ్ కమిటీ మొత్తం యాజమాన్యానికి, అంటే ఇక్కడ మినిస్టర్ గారు అంటే ఉంటుంది, ఇది మైనారిటీస్ మినిస్టర్ గారైన పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారైన హసన్ బాషా గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్రీ వాస్పేర్ గారు, అలాగే వారి యొక్క మొత్తం సిబ్బంది బృందము, మొత్తం మెంబర్లు ఉన్నారు, హజ్ కమిటీ యొక్క మెంబర్లు, వీళ్ళందరూ కలిసి ఏర్పాట్లు చేసినందుకు వీరందరికీ మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు రావాల్సి ఉన్నది, ఆయన కేబినెట్ మీటింగ్ ఉండడం వలన ఈ రోజు అమరావతిలో హెల్డప్ అయిపోయారు। దాని కారణంగా ఈ కార్యక్రమానికి శ్రేయవిలాసి, అందరి శ్రేయవిలాసి యువకులు, యువరక్తం శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను మేము తెలియజేసుకుంటున్నాము। ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని చెప్పి అందరికీ కృతజ్ఞతలు। ఈ కార్యక్రమం ఈ రోజు 110 మందికి వ్యాక్సినేషన్ జరుగుతుందండి। ఈ 110 మంది వ్యాక్సినేషన్ లో 65 సంవత్సరాలు దాటిన వారికి 2 రకాల వ్యాక్సిన్ వేస్తారు, ఒక 65 కింద ఉన్న వాళ్లకు ఒకే రకమైన వ్యాక్సిన్ వేస్తారు। పల్స్ పోలియో అనేది ఓరల్ పోలియో నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు మహాశివరాత్రి ఉత్సవాలు 8/2/2026 తేదీ నుండి
18/2/2020 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు మా ఆత్మకూరు సబ్ డివిజన్ ఆఫీస్ నందు నేను డిఎస్పీ, మా టౌన్ సిఈ గారు మహేష్ రెడ్డి గారు, మా మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, చాలామంది భక్తులు మన వెంకటాపురం గ్రామం నుండి శ్రీశైలం వరకు సుమారు 45 కిలోమీటర్లు కాలినడకపోయినా చాలామంది భక్తులు వెళ్తున్నారు. అందులో భాగంగానే వాహనదారులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, దయచేసి అతివేగంగా వాహనాలు నడపకుండా నిదానంగా వస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి డ్రైవర్ కూడా ఉంది. అదేవిధంగా గూడ్స్ వెహికల్స్ హెవీగా లోడ్ ఉండేవి ఈ రూట్లో రాకూడదని మేమందరినీ తెలియజేస్తున్నాము. 9/2/2026 తేదీ నుండి 18/2/2026 తేదీ వరకు కర్నూలు నుండి వచ్చే వాహనాలు, విజయవాడకు పోయే వాహనాలన్నీ కూడా కర్నూలు నుండి వయా నంద్యాల, గిద్దలూరు మీద మార్కాపురం పై నుంచి పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ కూడా మేము మా కొంత సిబ్బందిని పెట్టి నంద్యాల అంటే కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర రింగ్ రోడ్లో హైవేలో కూడా 2 పాయింట్లు కూడా మా పోలీస్ సిబ్బంది పెడతాము. సైన్ బోర్డ్స్ కూడా పెడతాము. హెవీ వెహికల్స్ కావచ్చు, గూడ్స్ వెహికల్స్ ఏది కూడా ఈ పక్క రాకూడదు. చాలామంది రైతులు ఐచర్ వెహికల్లో మిర్చి లోడ్ వేసుకొని గుంటూరు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వాహనాలు మార్కెట్ టైం అయిపోతుందని అతివేగంగా నడుపుకుంటూ వస్తారు. దానివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నాము, హెవీ లోడ్ వేసుకోకుండా ప్రయాణం చేయమని. చాలామందికి కెపాసిటీ 1+4, 1+7 ఉన్నా కూడా 20 మంది 25 మంది అట్లా వేసుకొని పోతారు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ బొలోరో వెహికల్స్ అన్ని గూడ్స్ వెహికల్స్ అవి. ఆ గూడ్స్ వెహికల్లో భక్తులు ఎవరు కూడా రాకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అలాగే రైతు సోదరులు కూడా చాలామంది అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లో 40 మంది 30 మంది అట్లా వస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగితే మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు. కాబట్టి అన్నీ మీ దృష్టిలో పెట్టుకొని దయచేసి అతివేగంగా రాకుండా నిదానంగా వెళ్తూ ఎవరిని కూడా ప్రమాదం జరగకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాము. కాలినడకలో నడిచే భక్తులకు నేను మనవి చేసేది ఏమంటే, చాలామంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది నడుస్తున్నారు. దానివల్ల మనకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నైట్ టైం 24 గంటలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా అనుభవంగా ఉండేవాళ్ళు పోతేనే బాగుంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కూడా భక్తులు రద్దీ ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పౌరుడు సహకరిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకుంటారని రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాము. కుప్పమ్మ ఎం కృష్ణాపురం పార్క్ రోడ్ నగర్ కాలనీ వెంకట నారాయణ కొత్తపల్లి జమాల్ సాహెబ్ కానాల్పల్లి గోస్పాడు మండలం రాలేదా షేక్ హసీనా గారు నెక్స్ట్ రండి. కట్టుబడి వాహిద్ పాషా పోలు కీర్తన ఉండండి. లాస్ట్ లో గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. ఏరువ కృష్ణారెడ్డి గారు, తలారి పుల్లయ్య గారు, థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ ఫారూక్ సార్. థ్యాంక్ యూ ఫెరోజ్ సార్. ఉండ్రాతి లోహిత్, ఉండ్రాతి
तुम्हारे फोन में क्या क्या रखा है? हो गया ना? हो गया ना? గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మన తెలుగుదేశం ఆఫీస్లో, మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు, అట్లనే మన ఫరూక్ గారి ఆఫీస్లో. ఈరోజు టోటల్ మనం నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇప్పుడు వరకు మనం టోటల్ చెక్స్ వచ్చేసి మనకు వచ్చింది 54 చెక్స్. అప్లికెంట్ ఎంతమంది అప్లై చేశారో 54 చెక్స్. టోటల్ అమౌంట్ శాంక్షన్ అయింది 29,20,328 రూపీస్. ఇది మనం 22nd టైం ఇస్తున్నాం. ఇది టోటల్ మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు వరకు లాస్ట్ 18 monthsలో వచ్చేసి 512 మెంబర్స్కి మనం టోటల్ ఇచ్చినాం. దాదాపు దగ్గర 3 కోట్ల రూపాయలు నంద్యాల కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయింది. దీనికోసం ప్రజలందరూ ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ఎందుకంటే మీరు చూస్తున్నారు మనం హాస్పిటల్ వెళ్తే ఒక్కరోజు మనం ఏదన్నా హాస్పిటల్కి కనీసం ఏమన్నా జబ్బు ఉందని వెళ్తే బ్లడ్ టెస్ట్లు కానీ ఏదన్నా ఉండే కానీ మీరు చూస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో బిల్స్ ఎట్లా చేస్తున్నారు. దానికోసం సరే మనకు 100% కానీ ఆల్మోస్ట్ అట్లీస్ట్ మనకు 40% అన్న మనకు రికవరీ అవుతుంది, వాళ్ళకి లాభమైనా అవుతుంది. దానికోసం మనకు ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరన్నా పేద ప్రజల కోసం ఖచ్చితంగా మా ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవ్వరు ఇది కాకుండా డైరెక్ట్ మన దగ్గర వచ్చి మీరు మీరు ఇది ఏమంటే మీరు మెడికల్ ఇది పెట్టవచ్చు. ఖచ్చితంగా నేను ఉంటాను, నేను దగ్గర ఉండి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా ఖచ్చితంగా నా దగ్గర రండి. ఎవరు ఏమన్నా ఇది కూడా కాదు, నా దగ్గర డైరెక్ట్ మీరు రావచ్చు. వచ్చేసి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను దగ్గర ఉండి మీ పని చేస్తానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి ఈరోజు మనం దాదాపు అన్ని వార్డుల నుంచి కానీ, నంద్యాల మండలం నుంచి కానీ, గోస్పాడు మండలం నుంచి కానీ చాలామంది వచ్చినారు, చెక్స్ తీసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఇది ఒక పేదల అనగా తేదీ 9/2/2026 మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు జగనన్న కాలనీ బేతంచెర్ల టౌన్ అవుట్స్కట్స్లో జగనన్న కాలనీ వెనకాల చెట్ల పొదల్లో 3 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని చెప్పి సమాచారం మేరకు గైస్టెడ్ ఆఫీసర్ అయిన డిటి బేతంచెర్ల గారిని మరియు 2 విఆర్ఓలను పంచాయతీదారులుగా పిలిపించుకొని అక్కడికి చేరి జగనన్న కాలనీ వెనుక ఒక 3 వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుంటే వాళ్ళని వెంబడించి పట్టుకొని వాళ్ళ దగ్గర నేను గెజిటెడ్ ఆఫీసర్ అయిన డిటి గారు చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కేజీ గంజాయి 3 కవర్లో 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది. దానికి గాను సాయంత్రం 5:30 గంటలకు వారు 3 పంచాయతీదారుల సమక్షంలో అరెస్టు చేసి వారి వద్ద నుండి 3 కేజీల గంజాయిని కేసు తదుపరి చర్య నిమిత్తం స్వాధీనం పరచుకోవడం అనేది. వారిని ఇప్పుడు రేపు పొద్దున్న అనగా 10వ తేదీన కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు గంజాయి సప్లై చేసే మహబూబ్ బాషా అలియాస్ మరాఠా నంద్యాల టౌన్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. అతని కోసం సెపరేట్ స్పెషల్ టీంను ఫామ్ చేయడం అనేది. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా గమనించండి, ఎవరైనా బేతంచెర్ల మండలంలో పట్టణ పరిధిలో కానీ, మండలంలో, గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు, నిషేధిత పదార్థాలు, మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్, సారాయి, ముఖ్యంగా గంజాయి ఇట్లాంటివి ఎవరైనా కలిగి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ చట్టపరిధిలో శిక్షించడం జరుగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా కానీ దీంట్లో NDPS కింద కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే వారి యొక్క వివరాలు, పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ప్రజలంతా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.